ఐపీఎల్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయితే రసవత్తంగా జరిగేసింది. ఫస్ట్ మ్యాచ్ మొత్తం ఇంట్రెస్టింగ్గానే జరిగింది. అసలు పోరుగా అసలు కేకేఆర్ ఆర్సీబీ అంటేనే ఒక వైరం. అంటే ఆర్సీబీని 49కి ఆల్అవుట్ చేసిందని చెప్పేసి కేకేఆర్ మీదేమో పగ తీర్చుకోవాలి, రివెంజ్ ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఆర్సీబీ. రెండు చాలా టఫ్గానే నడిచినాయి. అది కాకుండా ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరికి పడ్డము. అసలు మ్యాచ్ ఏమైంది, హైలైట్స్ ఏమయ్యాయి, ఎవరు ఎంత స్కోర్ కొట్టారు, అసలు ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, ఈ మ్యాచ్కి ఒక రివ్యూ అయితే వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రీల్స్ కూడా ఉంటాయి. మీకు ఈ కంటెంట్ నచ్చితే అండ్ వీడియోస్ నచ్చితే లైక్ అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇంకా 10 మందికి ఇది రీచ్ అవుతుంది. కామెంట్ కూడా మర్చిపోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫటాఫట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ అయితే హైలైట్స్ చూస్తూ మాట్లాడుకుందాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఫస్ట్ అయితే మనకి టాస్ అయితే జరిగింది. టాస్ జరగగానే మనం అసలు ఏమనుకున్నామంటే టాస్ మీద కూడా బెట్టింగ్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెట్టింగ్లు అయితే మీరు జాగ్రత్త, బెట్టింగ్లు అయితే వేసుకోవద్దండి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. బెట్టింగ్స్లో చాలా దూరం ఉండండి. ఇది నేను ఫస్ట్ వీడియోలో నా ఇంట్రడక్షన్ చెప్పడం ఏంటంటే బెట్టింగ్ అవాయిడ్ చేయండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. టాస్లో మనకు ఆర్సీబీ అయితే విన్ అయ్యడం జరిగింది. ఆర్సీబీ విన్ అయ్యి ఫీల్డింగ్ అయితే చూస్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు ఫీల్డింగే అంటే లాస్ట్ టైం అట్లనే బ్యాటింగ్ తీసుకొని 49కి ఆల్అవుట్ అయితే మిగతాది అది ఇట్లా జరిగాయి కదా, అందువల్ల మేబీ. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంచెం టఫ్ ఉండొచ్చు అని చెప్పేసి చాలా ప్లాన్స్ జరిగాయి. బట్ ఆర్సీబీ అయితే మొత్తానికి టాస్ విన్ అయిపోయి ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ ఓపెనింగ్ మనకి సునీల్ నారాయణ వచ్చినాడు. సునీల్ నారాయణ వల్లనే కదా లాస్ట్ టైం ఆర్సీబీ దెబ్బతిన్నది. ఫస్ట్ బాల్ డాట్ అయింది. సెకండ్ బాల్ మనకి డికాక్ వచ్చేసి 4 కొడతాడు హ్యాజల్వుడ్ దాంట్లో. తర్వాత నెక్స్ట్ థర్డ్ బాలే అసలు ఇంకా డికాక్ ఏమైందో తెలియదు. డికాక్ ఇంకా ఫామ్ అయిపోయిందో మరి సౌత్ ఆఫ్రికా నుంచి తెలియదు. థర్డ్ బాలే గాలి ఇట్లా లేపుతాడు. ఆర్సీబీకి వచ్చిందే ఇది మొత్తానికి. ఆర్సీబీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్యాచ్, అసలు థర్డ్ బాల్కే క్యాచ్ పట్టే ఛాన్స్ వచ్చింది, కానీ మిస్ చేశారు ఆర్సీబీ ప్లేయర్స్. క్యాచ్ మిస్ చేశారు. అసలు బౌలర్ డిసప్పాయింట్ అయిపోతాడు. బ్యాటర్కి ఇంకా ఓ హోమ్ గ్రౌండ్లో వాడికి ఒక ఛాన్స్ వచ్చిందంటే మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఫీల్డింగ్ ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. బ్యాటింగ్ ఏమో బీభత్సంగా చేస్తారు. ఐ మీన్ ఒకరు చేయకపోతే ఒకరు చేస్తారు పక్క. విరాట్ కోహ్లీ చేయకపోతే సంథింగ్ ఎవరైనా, లేకపోతే వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరు చేస్తారు. కానీ బౌలింగ్ ఫీల్డింగ్ వచ్చేసరికి ఆర్సీబీకి ఎందుకో మరి తెలియదు. ఫస్ట్ థర్డ్ బాల్కే క్యాచ్ మిస్. కానీ అదృష్టం ఏంటంటే మళ్ళీ ఫోర్త్ బాల్ డాట్ అవ్వగానే మళ్ళీ ఫిఫ్త్ బాల్కే ఇంకా బౌలర్కి అంత క్యాచ్ మిస్ అయ్యింది కాదు. వీళ్ళు ఫామ్లో ఉన్నారు. అది కాక చాలా గ్యాప్ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే కాబట్టి ఫిఫ్త్ బాల్కే క్యాచ్ అవుట్. అంటే డికాక్ వచ్చేసి మనకి కీపర్ క్యాచ్ అవుట్ అయితే అయిపోయినాడు. తర్వాత అజింక్య రహానే అయితే వస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ అజింక్య రహానే ఏంటంటే సిఎస్కేలో మ్యాచ్ ఆడి అక్కడ ప్రూవ్ చేసుకొని ఇప్పుడు కేకేఆర్కి కెప్టెన్గా గ్రేట్. అసలు 6లు, ఆ 4లు కేకేఆర్ టీంలో రెహానా ఎంత మెయిన్ ప్లేయర్ అయిపోయినాడంటే 1 డౌన్ వచ్చాడనమాట. ప్రతి బాల్ అసలు 6 మీద 6 హోమ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి జనాలలోకి పడతా ఉంది. ఇంకా అటు సైడ్ నారాయణ ఊకంటాడా, నారాయణ కూడా కొట్టడం స్టార్ట్ చేశాడు. నారాయణ కొడుతూ రెహానా మాత్రం టూ గుడ్. అసలు మస్తు ఆడినాడు. అసలు ప్రతి బాల్ ఎంత డీసెంట్గా కొట్టినాడు అంటే అంత డీసెంట్గా కొట్టినాడు. 4లు కొడతా ఉన్నాడు. కబర్ డ్రైవ్, 6లే గాల్లోకి లేపుతా ఉన్నాడు. నారాయణ కూడా సేమ్. వీళ్ళు మొత్తానికి పవర్ ప్లే మొత్తం మంచిగా యూజ్ చేసుకున్నారు. కావాలి అనుకునే వాళ్ళకి కేకేఆర్ మొత్తంకి డీసెంట్ స్కోర్ వచ్చింది. ఇప్పుడు మనకి పవర్ ప్లేలో మొత్తానికైతే మొత్తం వీళ్ళు 60 రన్స్ అయితే స్కోర్ చేసేసారు. తర్వాత 1 వికెటే పడింది. 6 ఓవర్స్కి 60 రన్స్, 1 వికెటే. తర్వాత రెహానా వచ్చినప్పటి నుంచి అసలు ఇంకా వీళ్ళు ఆర్సీబీ బౌలర్స్ ఏమైందో తెలియదు. అటు సైడ్ నారాయణ కొడతా ఉన్నాడు, ఇటు సైడ్ రెహానా ఇంకా దగ్గరగా హాఫ్ సెంచరీ వచ్చి 8th ఓవర్లో హాఫ్ సెంచరీ ఫినిష్ కూడా చేసుకున్నాడు రెహానే. సునీల్ నారాయణ 44 దగ్గర అయితే అవుట్ అయిపోయాడు అనమాట. అంటే కీపర్ క్యాచ్ సేమ్. ఫస్ట్ వికెట్ డికాక్ కీపర్ క్యాచ్, సెకండ్ వికెట్ మన నారాయణ కూడా కీపర్ క్యాచ్. కానీ విధ్వంసం సృష్టించబోదు. 44 రన్స్ కొట్టాడు. 44 రన్స్ అంటే ఇంకా ఐపీఎల్లో ఎంత ఇంపార్టెంట్ మీరు ఊహించుకోండి. బట్ కీపర్ క్యాచ్కి అవుట్ అయిపోయాడు. ఓకే, తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చారనమాట. వెంకటేష్ అయ్యర్ కూడా మంచిగానే ఆడతాడు ప్లేయర్, మంచి గుడ్ ప్లేయర్. ఇంకా నారాయణ అవుట్ అయిపోగానే అంతసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని అంతసేపు కలిసి ఆడారు. అంతసేపు గుడ్ పార్ట్నర్షిప్ ఉంది. సడన్గా ఇంకా నారాయణ అవుట్ అయిపోగానే నెక్స్ట్ ఓవర్కి మన రెహానే కూడా క్యాచ్ అవుట్ అయిపోయాడు అనమాట. అంటే కృణాల్ పాండే బౌలింగ్ చేస్తే మళ్ళీ సేమ్
క్యాచ్ 11 ఓవర్స్‌కి డీసెంట్ స్కోరే ఉంది. 3 వికెట్స్ పడినాయి. కృణాల్ పాండ్యాని ముంబై ఇండియన్స్‌ని తీసుకొచ్చారు. అబ్బబ్బబ్బా! అదేం బౌలింగ్ అసలు. కృణాల్ పాండ్యా ఏమేస్తా ఉన్నాడంటేనే ఆర్‌సీబీ ఎంత కొనింది, ఏం కొనిందో గానీ కొన్నందుకు ది బెస్ట్ ఇస్తా ఉన్నాడు ఆర్‌సీబీలో. ఇప్పటికి ఆల్రెడీ ఒక వికెట్ తీశాడు. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర అయ్యర్ వికెట్ కూడా తీశాడు. డైరెక్ట్ వికెట్‌కి తీశాడు. కృణాల్ పాండ్యా వర్త్ అబ్బా! ఆర్‌సీబీకి తీసుకొని రావడం కృణాల్ పాండ్యా చాలా వర్త్. తర్వాత ఇంకా రింకు సింగ్ ఫినిషర్. మోస్ట్‌లీ ఫినిషింగ్‌లోనే ఎక్కువ చాలా కొడతాడు. బట్ రింకు సింగ్ వికెట్ కూడా కృణాల్ పాండ్యా తీసి దొబ్బేశాడు. ఇంకేం చెప్పాలి, మన లాంగ్వేజ్‌లో అయితే ఇచ్చి పడేశాడు కృణాల్ పాండ్యా ఆర్‌సీబీకి వచ్చి. 3 వికెట్స్ ఇంకా కృణాల్ పాండ్యా 4 ఓవర్స్‌లో 3 వికెట్స్ తీసేశాడు మొత్తానికి. తర్వాత ది డేంజరస్ ఆండర్ రసూల్ అయితే వచ్చాడనమాట. రాగానే ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే థర్డ్ బాలే స్పిన్నర్‌లో బోల్డ్ రసూల్. ఎవరైతే లాస్ట్ ఇయర్ మనకి 49కి ఆల్ అవుట్ అయ్యారు ఆర్‌సీబీ, రసూల్ 48 కొట్టినాడు, మీ స్కోర్ కంటే 1 స్కోర్ ఎక్కువ అని చెప్పేసి ట్రోల్ చేశారు. రసూల్ వికెటే 5th వికెట్ తీసేసి పడేసినారు ఆర్‌సీబీ బౌలర్స్ ఈరోజు ఏమైందో కానీ బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. అన్ని వికెట్లు తీస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ స్కోర్ కూడా అట్లనే వస్తూ ఉంది. 18 ఓవర్స్‌కి 168 అని గుడ్ రన్ రేట్ అది కూడా. కానీ తర్వాత ఇంకా ఆర్‌సీబీ బౌలర్లది చాలా బాగా వేశారు. ప్రతి ఒక్కరు ఆర్‌సీబీ బౌలర్స్ మీద పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే ఆర్‌సీబీ బౌలర్సే మంచిగా వేస్తూ ఉన్నారు. ఇప్పటికి 7 వికెట్ తీసుకున్నారు. హజిల్వుడ్ ఫస్ట్ వికెట్ తీసి స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఇంకా కృణాల్ పాండ్యా 3 వాళ్ళు కలిసి అందరూ మంచిగా వికెట్ తీశారు. బట్ అట్లా చేసి మొత్తానికి 20 ఓవర్స్‌కి అయితే 174 పర్ 8 వికెట్స్ అయితే తీసేశారు. మొత్తానికి ఆర్‌సీబీ బౌలర్స్ గుడ్ జాబ్. అంటే 8 వికెట్స్ తీయడము 174 ఇచ్చి 20 ఓవర్స్‌లో అంటే గుడ్. బట్ ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే ఎవరెంత కొట్టినారని చెప్పేసి ఇక్కడ స్కోర్ చూసుకుంటే డికాక్ 4 అంటే 4 కొట్టినాడు. తర్వాత నరైన్ వచ్చేసి 44 విధ్వంసం సృష్టిస్తాడు. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్‌లో ది కెప్టెన్ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఆ కెప్టెన్ రావడం ఒక్కటే కాదు ఇంపార్టెంట్, వచ్చి ఆడాలి. అంటే సీఎస్కే నుంచి వచ్చి అంత ప్రూవ్ చేసుకొని ఇప్పుడు సడన్గా ఆడకపోతే రెహానాని తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. బట్ తను కెప్టెన్సీ ఏం చేయాలి, కెప్టెన్సీ ఓకే గుడ్, కానీ బ్యాటింగ్ ప్రకారంగా చూసుకుంటే యాజ్ ఎ ప్లేయర్ చెన్నై నుంచి వచ్చి ఇక్కడ ఆడాలి. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఇక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుంది. వచ్చి కూడా 56 కొట్టడం అనేది నాట్ ఈజీ థింగ్. చాలా బాగా కొట్టాడు 56. తర్వాత వెంకటేష్ అయ్యర్ అంత గుడ్ స్కోర్ కాదు, 6 రన్స్ అంతే. కానీ తను కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయరే, కానీ కొట్టలేకపోయాడు ఈసారి. తర్వాత రఘువంశీ అని చెప్పేసి తిను కొత్త ప్లేయరే, బట్ తిను కూడా చాలా ప్రయత్నించాడు, 30 రన్స్ కొట్టాడు. తర్వాత రింకు సింగ్ మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు, అంటే ఫినిషర్ లాగా. బట్ రసెల్ కంటే ముందు రింకు సింగ్ని పంపించి కూడా రింకు సింగ్ 12 రన్సే కొట్టాడు. దాని తర్వాత ది డేంజరస్ రసూల్ ఉన్నాడు. రసూల్ ఆర్‌సీబీ మీద పిచ్చ కొట్టుడు కొడతాడని చాలామందికి తెలుసు. కానీ ఈసారి ఆర్‌సీబీ బౌలర్స్ రసూల్ పైన జెండా పాతేశారు. 4 రన్స్‌కి బౌల్డ్ చేసి పడేశారు. తర్వాత రమణ్‌దీప్ అని చెప్పేసి తను నాట్అవుట్‌లో నిలిచాడు. తర్వాత హర్షిత్ రాణా మీకు తెలిసిందే, ష్ అని చెప్పేసి అంటాడు, ఇమిటేషన్ కదా, అతను కూడా 5 రన్స్ కొట్టాడు. తర్వాత జాన్సన్, తర్వాత వరుణ్, ఇంకా వీళ్ళు మిగిలిందే. ఇంకా మొత్తానికి వీళ్ళు 20 ఓవర్స్‌లో 174 పర్ 8 వికెట్స్ అయితే పడినారు. ఎక్స్ట్రా 6 రన్స్ ఆర్‌సీబీ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా తక్కువ ఇచ్చారు. లాస్ట్ టైం సిరాజ్ ఉన్నప్పుడు అంటే వైల్డ్, అంటే వైల్డ్ అని చెప్పేసి కొందరు వైల్డ్ వేస్తూ ఉంటే ఇంకా వైల్డ్ వేస్తూనే ఉంటారు కదా అంటే. బట్ ఈ మ్యాచ్లో ఏంటంటే ఓన్లీ జస్ట్ 6 రన్స్ మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చారు ఆర్‌సీబీ వాళ్ళు. ఏంటనేది మీ అందరికీ తెలుస్తుంది కదా. బట్ ఈ స్కోర్ అయితే కోల్కతాది 174 పర్ 8 వికెట్స్ 20 ఓవర్స్‌లో. మనకి ఆర్‌సీబీకి అయితే 175 కొడితే విన్ 20 ఓవర్స్‌లో. చూద్దాం వాళ్ళు ఎంత మటుకు ఆడతారు అనేది. మీకు మన ఓపెనింగ్ అయితే విరాట్ కోహ్లీ వచ్చేసాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ 252 మ్యాచెస్ ఆడాడు. మన ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కలుపుకొని 8000+ రన్స్, 8004 రన్సే 8000 అంటే టాప్ ఫస్ట్లో ఉన్నది విరాట్ కోహ్లీ మాత్రమే. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 132 స్ట్రైక్ రేట్. అసలు ఆ స్ట్రైక్ రేట్ ఈ ఏజ్లో కూడా అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ చేయాలంటే చాలా 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 ఓపిక ఉండాలి, చాలా స్ట్రెస్ తీసుకొని ఉంటాడు, చాలా ఫిట్నెస్గా ఉండాలి, ప్రతిదీ కవర్ చేసుకుంటూ రావాలి. అసలు 252 మ్యాచెస్ అంటేనే ఇంకా ఆల్మోస్ట్ చూడండి, ఎన్ని మ్యాచెస్ ఆడితే 252 దగ్గరికి వచ్చి 8000+ రన్స్ అవుతాయి. టాప్ నెంబర్ 1 రన్ మిషన్ అనమాట మన విరాట్ కోహ్లీ. అయిన తర్వాత ఇంకా మీకు అందరూ ఫిలిప్ సాల్ట్స్ అతను కూడా 21 మ్యాచెస్ అది స్టార్ట్ అయితే చేశారు కేకేఆర్ వాళ్ళు బౌలింగ్ వేయడం. బట్ ఆర్‌సీబీ వాళ్ళు ఏంటో మరి ఫస్ట్ బాల్కే 4 కొట్టేశాడు సాల్ట్. తర్వాత కోహ్లీ 5th ఓవర్‌కి తను కూడా ఫస్ట్ బాలే 4 కొట్టేశాడు.
అటు సైడ్ సాల్ట్ ఫస్ట్ బాల్ 4, ఇటు సైడ్ కోహ్లీ ఫస్ట్ బాల్ 4. ఇద్దరైతే మొత్తానికి ఒక ఓవర్‌లో ఒక్కొక్క 4 అయితే పంచుకున్నారనమాట. బిస్కెట్స్ పంచుకున్నట్టు. బట్ కేకేఆర్ బౌలర్స్‌కి సాల్ట్ అయితే మాట అస్సలు ఇనలే. ఎట్లా కొడతా ఉన్నాడంటే అసలు ప్రతి బాలు నేను 4 కొడతా, నేను 6 కొడతా. నువ్వు ఎంతన్నా ఏసుకో. నేను 6 మాత్రమే కొడతా అని ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌లు మాత్రం కేకేఆర్ వాళ్ళకి సమాధానం గట్టిగా ఇస్తా ఉన్నారనమాట. ఎట్లా అంటే ఇంకా అటు సైడ్ సాల్ట్ కొడతా ఉన్నాడు. 10 బాల్స్‌కి 20 రన్స్. ఇటు సైడ్ ఇంకా విరాట్ కోహ్లీ అన్న ఊకే ఉంటాడా? ఊకే ఉండడు. నువ్వేంట్రా భయ్ కొట్టేది? నేను కూడా కొట్టగలుగుతా అని చెప్పేసి విరాట్ కోహ్లీ కూడా అసలు హోమ్ గ్రౌండ్ కేకేఆర్‌ది గానీ మొత్తం నాయిస్ మొత్తం ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని చెప్పేసి నాయిస్ అయితే మస్తు చేస్తా ఉన్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. అంటే లైక్ చాలామంది ఆర్‌సీబీ ఈసారి గెలవాలని చాలామంది అంటే అగైనెస్ట్ ఉన్న వాళ్ళు కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఈ సీజన్ కాకపోయినా లైక్ వాళ్ళకి అంటే 'దేవరా' సినిమాలో డైలాగ్ ఉంటది కదా! నారప్ప ఈసారి ఒక్కసారైనా మన నారప్ప ఊరికి కత్తులు పంపిద్దాం అనే టైప్‌లో మాట ఇనట్లే అబ్బా! కేకేఆర్ బౌలర్లు ఎవ్వరొచ్చి వెయ్ నేను కొట్టుడే, నేను కొట్టడమే అంటా ఉన్నాడు గానీ ఎక్కడ తగ్గట్లే. 19 బాల్స్‌లో 44 కొట్టేసినాడు. ఆల్మోస్ట్ 4 ఓవర్స్‌కి వాళ్ళు 64 రన్స్ కొట్టారు. ఇంకా పవర్ ప్లేనే అయిపోలేదు 64 రన్స్. వాళ్ళేమో 6 ఓవర్స్‌కి 60 రన్స్. విరాట్ కోహ్లీ అన్న మాట ఇంటాడా? విరాట్ కోహ్లీ మాట్లాడినట్లే. సాల్ట్ ఊకుంటాడా? సాల్ట్ ఊకినట్లే. ఇద్దరు కలిసి బీభత్సం సృష్టిస్తా ఉన్నారు. జస్ట్ పవర్ ప్లే మొత్తాన్ని బాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళంతా. వరుణ్ చక్రవర్తి ది చాంపియన్ బౌలర్ అతని దాంట్లో కూడా కొడతా ఉన్నారు. సాల్ట్ అయితే మొత్తానికి 28 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అయితే ఫినిష్ చేసుకున్నాడు. ఆర్‌సీబీలో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసింది అయితే సాల్ట్. ఫస్ట్ మ్యాచ్ ఈ 2025లో. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్‌లో అనుకుంటే రెహానే. తర్వాత ఆర్‌సీబీలో చూసుకుంటే సాల్ట్. మొత్తానికి సాల్ట్ వికెట్ అయితే తీసేసినారబ్బా! అట్లా చేసి, ఇట్లా చేసి వికెట్ అయితే మొత్తానికి వరుణ్ చక్రవర్తి ఇంకా మన ఇండియన్ చాంపియన్ బౌలరు తెలిసిందే తీస్తాడు ఎట్లైనా. హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత సాల్ట్‌ని తీసి దొబ్బేసినాడు. తను కూడా నేనేం తగ్గేది లేదు. నేనేం ఊకే ఉండను అని చెప్పేసి సాల్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా స్కోర్‌లు కొడుతూనే ఉన్నాడు. బట్ తర్వాత నరైన్ ఊకే ఉంటాడు. నరైన్ ఎట్లాంటి స్పిన్నరో మీ అందరికీ తెలిసిందే. పడికల్‌ది మొత్తానికి వికెట్ అయితే లేపి పడేసినాడు. పడికల్ అలా గాల్లోకి లేపగానే కేకేఆర్ బౌలర్ ఇలా క్యాచ్ పట్టుకున్నాడు. పడికల్ వెళ్ళిపోగానే 2 వికెట్స్. మొత్తానికి 11 ఓవర్స్‌కి వీళ్ళు కూడా సేమ్ 120 రన్స్ కొట్టారు. తర్వాత ది కెప్టెన్ రజత్ పటిదార్ కొత్త కెప్టెన్, న్యూ కెప్టెన్ తన తక్కువ ఏజ్‌లోనే కెప్టెన్సీ వచ్చింది. అసలు ఎప్పుడు కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్ ఎవరు చూడలే. ఇప్పుడు తనొచ్చాడు. మొత్తానికి ది కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ అయితే మొత్తానికి హాఫ్ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. ఇప్పటికి ఇది 98 హాఫ్ సెంచరీ ఇది. టీ20స్‌లోనే 98 హాఫ్ సెంచరీ ఎవ్వరు కొట్టలే ఇంతవరకు. ఓన్లీ డేవిడ్ వార్నర్ కొట్టినాడు. డేవిడ్ వార్నర్ వచ్చేసి నాట్ 2 హాఫ్ సెంచరీస్ కొట్టినాడు డేవిడ్ వార్నర్. తర్వాత విరాట్ కోహ్లీ 98 హాఫ్ సెంచరీస్ దగ్గర ఉన్నాడు. మీకు తెలిసిందే విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విరాట్ కోహ్లీ అంత సూపర్‌గా ఆడతాడు. మీ అందరికీ తెలుసు. సెంచరీస్ కూడా తను ఎంత ఫాస్ట్‌గా అన్ని సెంచరీస్ కొట్టడానికి రీజన్ తను ఒకటే నమ్ముతాడు. తన కష్టాన్ని నమ్ముతాడు. తన మీద తను బిలీవ్ చేసుకుంటాడు. ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేసుకుంటాడు. కెరియర్‌ని ఎక్కడ పాడు చేసుకోడు. అది మొత్తానికి. బట్ కెప్టెన్ కూడా ఊకున్నట్లేదబ్బా! కెప్టెన్సీ ఇచ్చారని చెప్పేసి తొందర పడకుండా, ప్రెషర్ పడకుండా చాలా కూల్‌గా పటిదార్ ఎంత కూల్‌గా ఆడుతా ఉన్నాడంటే జస్ట్ 13, 14 బాల్స్‌లోనే 27, 28 రన్స్ అయితే కొడతా ఉన్నాడు. బాగా ఆడుతా ఉన్నాడు. పటిదార్ కూడా ఫ్యూచర్‌లో చాలా 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 మంచిగుంటది. కానీ ఎంత పొగిడినా ఏదో ఒక టైంలో ఔట్ అవ్వాల్సిందే కదా! పటిదార్ అయితే మొత్తానికి రింకు సింగ్ అయితే క్యాచ్ పట్టేసాడు. పటిదార్ మొత్తానికి 34 రన్స్ అక్కడికి చాలా మంచి స్కోర్ కొట్టాడు. 16 బాల్స్‌లో 34 రన్స్. పటిదార్ చాలా మొత్తానికైతే స్కోరు బీభత్సంగా చేసైతే పోయాడు. తర్వాత లివింగ్‌స్టోన్ వచ్చాడనమాట. లివింగ్‌స్టోన్ వచ్చాడు. లివింగ్‌స్టోన్ గురించి మీకు తెలిసిందే అన్ని భారీ షాట్‌లు అన్నీ ఆడుతా ఉంటాడు. లాంగ్ కొట్టడానికి ట్రై చేస్తా ఉంటాడు. మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే 7 వికెట్స్ తేడాతో అయితే విన్ అయిపోయింది. 7 వికెట్ల తేడాతో అయితే విన్ అయిపోతారు. తలా ఫర్ ఎ రీజన్. ఎక్కడ చూసినా మనకి తలా ఫర్ ఎ రీజన్ లేకపోతే అది ఇంకా వెళ్ళదు. మీ అందరికీ తెలిసిందే కదా! మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ అయితే మొత్తం సూపర్‌గా అయితే విన్ అయ్యారు. గుడ్. కానీ ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 59 కొట్టాడు. మీరేమనుకున్నారు గైస్? ఆర్‌సీబీ ఫస్ట్ మ్యాచే గెలవడంలో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫస్ట్ ఒక్కటేలే గెలిచేది తర్వాత గెలవదనుకుంటారా? లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తదనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అసలు అండ్ ఈరోజు డబుల్ ధమాకా ఫండే అనేది బిగ్ బాస్‌లో చెప్తారు. బట్ ఈరోజు సండే డబుల్ ధమాకా సీఎస్‌కే మ్యాచ్ అయితే ఉంది. సీఎస్‌కే మ్యాచ్ అంటే మీ అందరికీ తెలిసిందే ఎంత రేటింగ్ ఉంటది. మీకందరికి చాలా వైరల్ అవుతా ఉంటది వీడియో. మీరు చూసే ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో దాంట్లో ఇంట్లో 37,000 మెంబర్స్ పట్టే స్టేడియంకి 3,70,000
అంత క్యూలో నిలబడినారనమాట. అంత క్రేజ్ ఉంది ఇప్పుడు అక్కడ ఆ మ్యాచ్‌కి ముంబైకి ప్లస్ చెన్నైకి. ధోని మీదనే పెట్టుకొని ఎళ్తారు అందరనేది నేను చెప్పలేను. మోస్ట్‌లీ 3,70,000లో 2,00,000 మెంబర్స్, 3,00,000 మెంబర్స్ ధోని కోసమే వెళ్ళిన 70,000 ముంబై టీమ్ గూడా ఉంది గాబట్టి, లేకపోతే ఓన్లీ ధోనినే ఇష్టపడాలి కదా! రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి 3,70,000 మొత్తానికి ఫుల్ అయిపోతా ఉంది ఆడ. అసలు అర్థం కావట్లే ఆ క్రౌడ్‌ని ఎట్లా మెయింటైన్ చేస్తారు ఈరోజు అని చెప్పేసి. 37,000 మెంబర్స్ ఎళ్తారా? లేకపోతే ఎంతమంది వెళ్తారు? ఆడేమో 3,70,000 మెంబర్స్ క్యూలో ఉన్నారంట. టికెట్ల కోసం, దానికోసం, దీనికోసం అని చెప్పేసి. చూద్దాం సెకండ్ మ్యాచ్ నైట్ ఏం జరుగుతది? మీరేమనుకుంటున్నారు? ఈరోజు జరిగే మ్యాచ్. సీఎస్‌కే గెలుస్తదనుకుంటున్నారా? ముంబై గెలుస్తదనుకుంటున్నారా? యాక్చువల్‌గా వీళ్ళిద్దరికే కదా 5 టైటిల్స్ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ పోటీ పడితేనే ఫస్ట్ సీజన్‌లో స్టార్ట్ అయ్యేది వీళ్ళిద్దరితోనే పోరు. కానీ ఈసారి కేకేఆర్, ఆర్‌సీబీ వెరైటీగా వీళ్ళిద్దరిని స్టార్ట్ చేపించారు. ఎందుకంటే లైక్ 49 ఆల్ ఔట్ అయింది. ఇది కూడా రివెంజ్ తీర్చుకోవాలని ఉంది. వీళ్ళిద్దరికి ఏమన్నా కొంచెం పెడితే ఇంట్రెస్టింగ్‌గా వ్యూవర్‌షిప్ వస్తదని చెప్పేసి ప్లాన్ చేసి ఏమన్నా ఇట్లా ఫిక్స్ చేస్తారో తెలియదు గానీ, మొత్తానికి కేకేఆర్, ఆర్‌సీబీ మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ విన్ అయిపోయింది విత్ 7 వికెట్స్ తేడాతో తలా ఫర్ ఎ రీజన్. అండ్ ఈరోజు కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నారు కింద కామెంట్ చేయండి. సీఎస్‌కేనా? ముంబైయా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చేయండి. ఎలా అనిపించింది? ఏంటి? అండ్ విరాట్ కోహ్లీ 59 కొట్టడంలో మీ ఒపీనియన్ ఏమైంది? అండ్ ఎందుకు విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కటే కొట్టినాడు? ఈ ఐపీఎల్‌కి వచ్చేసరికి ఇట్లా కొడతాడని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. అండ్ ప్రతి వీడియో నా దగ్గర నుంచి ఇలా రోజుకి ఒక వీడియో వస్తది. అది రావాలి, మీరు చూడాలి అంటే లైక్ కొట్టాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.